పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువును మరొకసారి అందరి వందనాలు. దేవుడు మరొకసారి ఆయన మన జ్ఞాపకం చేసుకొని దేవుడు ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరల మనకు అనుగ్రహింపజేసిన ఈ నూతనమైన వర్తమానం కొరకు సిద్ధపరచుకుందాం. ఈరోజు మరో కుమారు దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నాడో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రభువు అక్కడికి మనం సిద్ధంగా ఉన్నట్లుగా మరో కుమారు దేవుని వర్తమానాన్ని శ్రేష్టంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం భాగం నుండి 42వ వచనం వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం భాగం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ సమయంలో దేవుడు అతని వాక్య భాగమును ఆయన మనందరం వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రోజు ప్రభు మనకిచ్చిన వర్తమానం అవసరమైనది ఒక్కటే. మన జీవితాలలో, ఈ జీవితపు యాత్రలో మనకు చాలా అవసరాలు ఉంటాయి. కానీ ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ అత్యంత అవసరమైనది, ప్రాముఖ్యమైనది, బాగా అవసరమైనది జీవితంలో ఒక్కటే అన్నారంటే యేసుప్రభు వారు. ఆ ఒక్కటేంటో ఒక కుటుంబంలో నుంచి కొన్ని ఆత్మీయమైన సత్యాలు నేర్చుకుందాం. యేసుప్రభు వారు ఆ బేతనీ అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో యేసుప్రభు వారిని ప్రేమించిన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరియా, మార్తా, లాజరు అనబడిన ముగ్గురు నివసిస్తూ ఉండేవారు. ఈ చదవబడిన వాక్య భాగాల్లో మార్తా, మరియా అనే ఇరువురు మాత్రమే మనకు కనబడతారు. ఈ ఇద్దరిలో నుండి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో, యేసు ప్రభు వారు వారిలో ఎవరిని ఎక్కువగా ప్రశంసించారో కొన్ని మాటలు మనం నేర్చుకోవచ్చు. మార్తలో నుండి 3 విషయాలు చెప్తాను, మరియలో నుండి 3 విషయాలు చెప్తాను. ఈరోజు మనం మార్తలాగైనా ఉండాలా, లేక మరియలాగైనా మనం ఉండాలి. యేసు ప్రభువుని ఎరిగిన వారంగా, ప్రభు అంటే ఇష్టం కలిగిన వారంగా, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మనం ఆ లక్షణాలకు దగ్గరగా ఉంటాం. అంటే నువ్వు మార్తలాగా లేక మరియలాగా ఉంటాం. మార్తలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆమె ఎలా ఉందో, మరియలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆమె ఎలా ఉందో వాక్యంలోంచి నేర్చుకుందాం. మార్తను గురించిన 3 మాటలు చెప్తాను. 38వ వచనంలో, మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు ఆ గ్రామానికి వస్తున్నారని తెలిసినప్పుడు మార్త ముందుగా వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలోనికి పిలిచింది. ప్రభువుని పిలిచిన స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలోనికి ఆహ్వానించిన స్త్రీ మార్త. నిజమే, ఈరోజు చాలా మందిలో ఈ మంచి లక్షణం లేకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ ఊరిలో అనేక మంది ఉండగా మార్త చాలా విశ్వాసంగాను, ప్రభు అంటే చాలా ఇష్టంగాను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువును, అయ్యా మీరు మా ఇంటికి రండి అంటే యేసు ప్రభువుని తన ఇంటిలోనికి పిలిచింది, తన ఇంటికి ఆహ్వానించింది. అది ఆ మార్తలో మంచి గొప్ప సుగుణం. రైట్, మార్త ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించింది. మార్తలో ఉన్న ఆ 2వ లక్షణం ఈ వచ్చిన భాగాల్లో, యేసు ప్రభువుని ఇంటికి పిలిచింది, ఆహ్వానించింది, కానీ ప్రభువును మాత్రం పక్కన పెట్టేసింది. ప్రభువును పిలవటం వరకు బాగానే ఉంది. ప్రభువా మీరు మా ఇంటిలోనికి రండి అని పిలవటం వరకు బాగానే ఉంది. ప్రభువా మీరు మాకు ఇష్టము అని యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించడం వరకు బాగానే ఉంది. కానీ యేసు ప్రభువారు తీరా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని పక్కన పెట్టేసింది. ప్రభువుని పక్కన పెట్టి ఆ తన పనులేవో తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఏమంటారు ఇప్పుడు? ఎంత తెలివైన పని అంటారు, ఎంత జ్ఞానం గల స్త్రీ అంటారు మార్త. ప్రభువుని ఇంటికి అంత గొప్ప వ్యక్తిని, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని
ఇంటిలోనికి అయితే ఆహ్వానించింది, కానీ ఇంటిలోనికి ఆహ్వానించిన మార్త ఆ తర్వాత తన పనుల్లోనికి వెళ్ళిపోయింది. ఎంత తెలివో! ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని యొక్క వాక్యాలు ఇంట్లో ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన అనేక రకాల గుర్తులు ఇంట్లో ఉంటాయి, కానీ ప్రభుతోనే పరిచయాలు ఉండటం లేదు. యేసు ప్రభువుకి సంబంధించిన బైబిల్ గ్రంథాలు ఇంట్లో ఉంటాయి, కానీ ప్రభువుతోటి సంబంధం ఉండటం లేదు. ఈరోజు ఎంతమంది లేరు ఆ మార్తకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు? ప్రభువుకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి, ప్రభువారు ఇంట్లోకి వచ్చారు, ప్రభువారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ప్రభువుతోనే సంబంధాలు లేవు. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారు. యేసు ప్రభువారు మాకు దేవుడండి, యేసు ప్రభువారు మాకు ఇష్టమేనండి అంటుంటాం, కానీ నీకు నీ ఇంటిలో ఉన్న ప్రభుతో, దేవుని వాక్యంగా ఉన్న బైబిల్ గ్రంథంతో నీకు సంబంధం ఉందంటావా? ప్రతిరోజు ప్రభుతో నీకు సంబంధం ఉందంటావా? చాలామంది ప్రభువును పక్కన పెట్టేస్తున్నారు. ఏమంటాం వాళ్ళను? జ్ఞానవంతులు అంటామా, తెలివి గల వాళ్ళు అంటామా, తెలివి తక్కువ వాళ్ళు అంటామా? గమనించండి, ఈ మార్త చేసిన పని కూడా అదే. ప్రభువును ఆహ్వానించింది, కానీ ప్రభుతో ఆమెకు సంబంధం లేకుండా ప్రభువును పక్కన పడేసింది. ఈరోజు కూడా చాలామంది ఒక ఆదివారం రోజు ఎప్పుడో బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని వస్తాం, కానీ ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తాం. మందిరంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉంటాం, కానీ తర్వాత ప్రార్థన పక్కన పెట్టేస్తాం, ప్రభువుని పక్కన పెట్టేస్తాం. ఈరోజు లేరంటారా మార్తకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? మాటలు వింటున్న వారిలో జాగ్రత్త. మార్త కూడా ప్రభువును ఆహ్వానించింది, కానీ తర్వాత ప్రభువుతో సంబంధం లేనట్లుగా తన పనులతో కన్నా వెళ్ళిపోయింది. ఈరోజు కూడా చాలామంది ప్రభువుతో సంబంధం లేనట్లుగానే జీవిస్తున్నారు. వారంతటి వారిగా వారికి ఇష్టమైన పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది తెలివైన పని కాదు. తెలివైన వ్యక్తి లక్షణం ఏంటంటే, ఆ ప్రభువును ఆహ్వానించిన తర్వాత ఆ విలువైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి. అది కాకుండా తెలివి తక్కువగా ఈరోజు చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఒకరోజు ఒక ఆమె డాక్టర్ గారికి ఫోన్ చేసిందట. డాక్టర్ గారు మా పాప చీమలు తిన్నది. ఏంటది? చీమలు. మా పాప చీమలు తిన్నది, ఏమన్నా అవుతుందా అని. ఆ డాక్టర్ గారు ఫోన్లో ఆన్సర్ చెప్పారు, ఆ చీమలు తింటే పెద్ద ప్రమాదం ఏమీ కాదమ్మా, ఏం కాదు, చీమల వల్ల ప్రమాదం ఏమీ కాదు, పాపకి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారట. అప్పుడు ఆమె చెప్పింది, ఆ తల్లి, అంతేనా, చీమలు తింటే ఏదైనా ప్రమాదం అవుతుందేమని నేను భయపడి మా పాపకు గమేషన్ పెట్టాను అన్నదట. ఏం పెట్టింది? గమేషన్ తినిపించాను అన్నదట. ఎందుకు? లోపల చీమలు చచ్చిపోతాయట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, చీమలు తింటే ప్రమాదం లేదు, కానీ ఆ తర్వాత గమేషన్ తింటేనే ప్రమాదం, వెంటనే ముందు హాస్పిటల్కి తీసుకుని రా మీ పాపను అన్నారు. గమనించండి, ఎంత తెలివి తక్కువగా ఈరోజు ప్రవర్తిస్తున్నామో మనం. విలువైన లోకరక్షకుడును ఇంటిలోనికి ఆహ్వానించి ఆయనతో సంబంధం లేనట్లుగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను ఏమన్నాలా? జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకుంటుందే, ఇప్పుడు నీ ఇంటిలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించి నీ పనుల్లోకి వెళ్ళిపోతే నేను ఎంత జ్ఞానమైన వ్యక్తి అనుకోవాలా? మార్తలో ఉన్న బలహీనత ప్రభువును పక్కన పెట్టింది. ఆమెలో మరొక మాట 40వ వచనంలో ఉంటుంది, పనుల భారం కలిగి ఉందట. ఏ భారం ఆమెకు? పనుల భారం కలిగి ఉందట. విస్తారమైన పనులు పెట్టుకుందట. నిజమే, మనం పనులు చేసుకోవాలి, తప్పు కాదు. ఇంట్లో పనులు చేసుకోవాలా, ఉద్యోగ పనులు చేసుకోవాలా, కుటుంబ పోషణ కోసం పనులు చేసుకోవాలి, ఇవన్నీ ముఖ్యమే. కానీ అంతకంటే ముఖ్యమైనది, అవసరమైనది ఇంకొకటి ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో ఆ సమయోచితమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని లోకరక్షకుడును ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన పక్కన పెట్టేసి నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే, నీ పనుల మీద నువ్వు దృష్టి పెడితే ఇంకా ఆయన ఆహ్వానించిన ఉపయోగం ఏంటి? ఆ రక్షకుడిని ఇంటిలోనికి ఆహ్వానించిన ఫలితం ఏంటి? ఈరోజు చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడో అప్పుడు మారు మనసు పొందామని, పశ్చాత్తాపం చెందామని, యేసు ప్రభువా మీరు నా ఇంట్లోనికి రండయ్యా, జీవితంలోనికి రండయ్యా అంటూ అది ఎప్పుడో ఒకసారి ప్రారంభంలో ప్రభువారిని ఆహ్వానించి తర్వాత యేసు ప్రభువారితో సంబంధం లేనట్లుగా ఆయన పక్కన పెట్టి నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోతూ ఉన్నాం. ప్రభు కంటే ముఖ్యమైన అంటావా పనులు? ఆ టైంలో ఏ పని ముఖ్యమా? ఆ సమయంలో ప్రభువారికి ముఖ్యమా? ఏది ముఖ్యమో నువ్వు పరిశీలించుకో. పనులు చేసుకోవాలా, కానీ ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన నీకు చెరువులో ఉన్నప్పుడు, నీ ఇంటిలో ఉన్నప్పుడు కాదు. ఆ తర్వాత అయినా పనులు చేసుకోవచ్చు,
కానీ తర్వాత మరలా ప్రభుని ఇంటిలోకి రాగలుగుతారా? నీ జీవితంలోకి రాగలుగుతారా? నీకు వచ్చిన అవకాశం మరలా నీకు రెండోసారి తర్వాత మరలా నీకు వస్తుందా? ఈరోజు చాలా మంది పనుల భారము అంటూనే ప్రభువుకు దూరం అయిపోతున్న వాళ్ళు, ఈ మార్తక తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున. ఈ మాటలు ఉంటారు. పోయి సహోదరుడా, నువ్వు కూడా పని వల్ల నేను బైబిల్ చదవలేకపోతున్నాను, పనులు ఒత్తిడిగా ఉండటం వల్ల, పనులు ఎక్కువగా ఉండటం వల్ల నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను అని నీ జవాబు అయితే, నువ్వు మార్తకు తమ్ముడివి, చెల్లెలివే. ఏది నీకు అవసరమైనది అది బాగా గుర్తించు. ఏది నీకు అత్యంత అవసరమైనది అది బాగా గుర్తించు. ఎప్పుడు దేనికి ఎంత విలువ ఇవ్వాలి అది జ్ఞానం చొప్పున ఆలోచించు. ప్రభువు నీ చెరువులో ఉండగా ప్రభువుకు నీవు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభువుని పక్కన పెట్టి పనులన్నీ మీద వేసుకుంటే ఏం ప్రయోజనం నీకు? ప్రభువు లేకుండా నీ పనుల్లో నువ్వు ఏమి వర్ధిల్లుతావు? ఈరోజు చాలా మంది విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభు దగ్గరికి రాలేక, ఆయన ఆరాధించలేక, ఆయనతో సరైన సహవాసం లేక ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు మరియమ్మకు మార్తకు కూడా అన్నది, ప్రభువా నేను విచారం కలిగి ఉన్నాను అన్నదట. నిజమే, ప్రభువు లేకుండా నీ జీవితంలో నువ్వు పెట్టుకునే పనుల వల్ల నీకు చివరకు మిగిలేది విచారమే, బాధే. ఎంత చేసినా పనులు అవ్వట్లేదు, దానివల్ల నీకేం ప్రయోజనం? ఇదే విధంగా లోకసువార్త 5వ అధ్యాయంలో కూడా ఆ మొదటి 5 వచనాలలో ప్రభువారు యొక్క శిష్యులు యేసు ప్రభువు లేకుండా ఒక పర్యాయం చేపలు పట్టడానికి వెళ్తారు. ఆ రాత్రంతా కష్టపడ్డారట. కానీ వాళ్ళు అన్నారు, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ ఏమీయూ దొరకలేదు. ప్రభువు లేకుండా నువ్వు ఎంత కష్టపడితే ఏం ప్రయోజనం చెప్పు? ప్రభువు లేకుండా, ప్రభు సహాయం లేకుండా నువ్వు అనేక రకాల విస్తారమైన పనుల భారం పెట్టుకుంటే ఏం ప్రయోజనం? రాత్రంతా కష్టపడ్డావు, ఏమీ దొరకలేదు. నిజమే, ప్రభువు లేకుండా నువ్వు పడే ప్రయాస ఎప్పటికీ. ఆనాటి శిష్యులు ఖాళీ కడుపులతో ఉన్నారు, ఖాళీ కడుపుతో ఉన్నారు, ఖాళీ పడవలతో ఉన్నారు, ఖాళీ వలలతో ఉన్నారు. ఏమీ ప్రయోజనం, ఏమీ దొరకలేదు వాళ్ళకు. ఎలా వచ్చారో అన్నీ ఖాళీయే, పడవ ఖాళీ, వల ఖాళీ, కడుపు ఖాళీ, కానీ కష్టం మాత్రం మిగిలిపోయింది. ఈరోజు కూడా ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభువును ఆశ్రయించకుండా, ప్రభువును ప్రక్కన పెట్టి, ప్రభువు చిత్తం లేకుండా నువ్వు పడే పనులన్నింటిలో చివరి ఫలితము శూన్యమే, విచారమే. అయ్యో ఎంత కష్టపడ్డానో, కానీ ఈరోజు నా చేతులు ఏమి లేకపోయిందే. ఎంతో చాకరీ చేశానో, చేతులు కాయలు కాసేలే కష్టపడ్డానో, కానీ ఏం మిగలలేదే. ఎందుకు? ప్రభువుని పక్కన పెట్టి విస్తారమైన పనులు పెట్టుకొని నీ పనులు ప్రభువుకు ఆటంకంగా మారిపోతున్నాయి. వాస్తవం, ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వారి పనులు ప్రభువుకు ఆటంకంగా, అడ్డుగా వస్తున్నాయి. అందువల్ల నీవు ఆ విషయాలలో ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. నీ పనులు ఈరోజు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, నీ ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉన్నాయా? అది నీకు ఎంత మాత్రం ఆశీర్వాదం కానే కాదు. ఆనాటి శిష్యులు కూడా ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయి చేపలు పడితే ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పుడైతే తర్వాత ప్రభువుని చేర్చుకున్నారో అప్పడలో, అప్పుడు ప్రభువారు మీరు వల వేయండి అని చెప్పినప్పుడు, వల వేసినప్పుడు ఆ వలలో పడ్డ చేపలకు వారు లాగలేకపోయారు. నిజమే, ప్రభువుని చెరువును ఉంటే, ప్రభువుతో కూడా నీవు కలిస్తే నీకు విజయం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రభువును పక్కన పెట్టి నీ అంతట నువ్వుగా విస్తారమైన పనులు పెట్టుకొని, పనులు అనే సాకుతో, పనులు అనే భారంతో ముందుకు కొనసాగితే నువ్వు జీవితంలో చివరకు విచారపడుతూ మిగిలిపోవలసింది తప్ప నీకు ఏ ప్రయోజనం లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగంలో కూడా ప్రభువారు అంటారు, అక్కడ కూడా దేవుని వాక్యంలో, నీ పనుల భారము, ప్రతి భారమును విడిచిపెట్టు. లోకంలో ఉన్న విస్తారమైన అనేకమైన భారాలు వేసుకోవద్దు. ప్రభువు నీకు ముఖ్యం. యేసు ప్రభు వరకు ఆత్మీయ జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నీ విశ్వాస జీవితానికి ఎదుగుదలకు అడ్డు వచ్చే విధంగా పనులన్నీ పెట్టుకోవద్దు. అది ఎంతవరకు అవసరమో, ఏ పని ఎంతవరకు మనకు ఉపయోగమో అంతవరకే, కానీ ప్రభువుకు మనకు మధ్య అడ్డు వచ్చే విధంగా నీ పనులు పెట్టుకోకు. అది నీకు ఎంత మాత్రమో దీవెనకరం, ఆశీర్వాదం కాదు. మార్తలో ఉన్న బలహీనత అదే. విస్తారమైన పనులు పెట్టుకుంది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈరోజు కూడా అనేకులు మార్తక తమ్ముళ్ళు చెల్లెలుగా ఉండి పనుల వల్ల మేము ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం అంటున్నారు. మా పనులు కాకపోవటం వల్ల మేము దేవుని ఆలయానికి రాలేకపోతున్నాం అంటున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం నీకు? నీ పని ప్రభువు నుండి నిన్ను దూరం చేస్తూ ఉంటే నీకు ఆశీర్వాదాలు దూరం కావటం లేదా? నీ కుటుంబంలో మేలు దూరం కావటం లేదా? అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆలోచించండి. ఆహ్వానించింది కానీ
ఆశీర్వాదాలు దూరం చేసుకుంది. ఈరోజు కూడా చాలామంది ఆ యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు, కానీ ఆ తదుపరి వచ్చే మహా గొప్ప రక్షణ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? ఆ ఇంటిలో ఇంకో మరొక సోదరి ఉంది, ఆమె పేరు మరియా. ఆమె పేరు మరియా. మార్త ఇంటిలోనికి ఆహ్వానించింది, మరియా జీవితంలోకి ప్రభువును చేర్చుకుంది. ఏది ప్రాముఖ్యం? ఇంటిలోనికి మార్త ఆహ్వానిస్తే మరియా యేసు ప్రభువుని జీవితంలోనికి, హృదయంలోనికి చేర్చుకుంది. అది ప్రాముఖ్యం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బైబిల్లో, ఫోటోలో, వాక్యాలని ఇంటిలో ఉండటం వల్ల నీకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, కానీ ఆయనను నీ హృదయంలోనికి, నీ జీవితంలోకి చేర్చుకోవటం వల్ల నీకు ప్రయోజనం. మా ఇంట్లో 4 బైబిల్ ఉన్నాయి, 5 బైబిల్ ఉన్నాయి, ఇంట్లో గోడ చుట్టూ అన్ని వాక్యాలు, ఏం ప్రయోజనం కాదు, కానీ అవి ప్రభువు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ప్రయోజనం. మరియ చేసిన ఉత్తమమైన పని అదే. మరియా ప్రభువుని హృదయంలోనికి చేర్చుకుంది. మరియా పాదముల యొద్ద నేర్చుకుంటూ ఉంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి. మరియా ప్రభు యొక్క పాదముల దగ్గర ఉంది, మార్తేమో పనుల దగ్గర ఉంది. ఆలోచించండి, వీళ్ళిద్దరిలో ఒకరేమో ప్రభు పాదాల దగ్గర ఉండి సమస్తాన్ని సంపాదించుకుంటున్నారు, మార్తేమో పనులతో ఉండి ప్రభువుకు దూరం అయిపోయి సమస్తాన్ని పోగొట్టుకుంటుంది. ఆహ్వానించిందేమో ఆమె, ఆశీర్వదించబడుతుందేమో మరియా. ఈరోజు నువ్వు ఎవరు అంటావు? ప్రభువుకు దగ్గరగా ఉంటేనే, ప్రభుతో ఉంటేనే సమస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువుకు దూరంగా ఏమీ లేవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ప్రభువు అదే అంటారు, నాకు వేరుగా మీరేం చేయలేరు. యేసు ప్రభు వారికి దూరంగాను, వేరుగాను, విరోధముగాను నువ్వెప్పటికీ ఏమీ సాధించలేవు. ప్రభువు లేకుండా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు సాధించలేవు. ప్రభువుతో ఉంటేనే, ప్రభు సహాయం ద్వారానే నీ జీవితం నువ్వు ఏమైనా సాధించగలవు. ప్రభువుకు దూరంగా పోయి ఏం చేయగలుగుతావు? మార్తలాగా ఆలోచించు. ఒకసారి అమెరికా లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మోరిస్. తండ్రి మీద గొడవపడి, తండ్రి చెప్పిన యొక్క క్రమశిక్షణకు లోబడక ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి అతనికి కొన్ని పాస్బుక్లు ఇచ్చాడు, తన ఆస్తులతో. కానీ తండ్రి మీద కోపంతో ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక తోపుడు బండి లాంటి ఒక రిక్షా కొనుక్కొని ఆ రిక్షాలోనే ఉంటూ, ఆ రిక్షాలోనే తింటూ, రిక్షాలోనే జీవనం సాగిస్తూ అక్కడక్కడ అడుక్కుంటూ చాలా కష్టమైన జీవితం జీవించాడు. అలా 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 15 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆకలి బాధతో చచ్చిపోయాడు. అతను 1889వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున లాస్ ఏంజల్స్లో మోరిస్ అనే వ్యక్తి చచ్చిపోయాడు. అతను చచ్చిపోయినప్పుడు గవర్నమెంట్ వారు ఆ చచ్చిపోయిన ఆ వ్యక్తిని రిక్షాలో చూసినప్పుడు అతను ఆకలి బాధతో చచ్చిపోయిన వాస్తవాన్ని గ్రహించి ఆ రిక్షాలో ఇంకా ఏముందని పరిశీలిస్తే ఆ రిక్షాలో తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ చూసినప్పుడు ఆ అకౌంట్లో అతని యొక్క డబ్బు ఎంత ఉందంటే 1,03,72,000 రూపాయలు ఉన్నాయి. తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి సుమారుగా 2 లక్షల పైన డాలర్లు ఉన్నాయి. కానీ ఏం చేయలేదు, వ్యర్థం చేసుకున్నాడు. తండ్రి దగ్గర సమస్తము ఉంది, తండ్రి నుంచి దూరం అయిపోయి చివరకు ఆకలి బాధతో చచ్చిపోయాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమస్తము ఉన్నాయి. ఆయన నీ ప్రతి అవసరమును తీర్చగల దేవుడును అన్నాడు ఫిలిప్పీ పత్రిక 4:19లో. ఆయన మన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు. అలా మరియా ప్రభువుతో ఉండి ఆశీర్వాదాలను సంపాదించుకుంటుంటే ప్రభువుకు దూరముగాను, ప్రభువు నుంచి చాలా పనుల భారంతో ఈరోజు చాలా ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనుకుంటూ ప్రభువుకు దూరంగా ఉండి చివరకు సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా ఎలా వ్యర్థం చేసుకున్నాడో తండ్రి దగ్గర ఉన్న సంపదను, దీవెనలను, ఆశీర్వాదాలను. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయి, వాక్యానికి దూరంగా వెళ్ళిపోయి, మందిరానికి, ప్రార్థనా జీవితానికి దూరంగా వెళ్ళిపోతూ దేవుని ఆశీర్వాదాలను వ్యర్థం చేసుకునే వరకు ఎందరు లేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో ప్రభు దగ్గర సమస్తం ఉందని గుర్తించి నువ్వు ప్రభువుతో అనుదినము సంబంధం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువును పక్కన పెట్టి లోకంలో ఏదో సంపాదించుకోవాలని చివరకు సమస్తాన్ని పోగొట్టుకొని రక్తహస్తాలతో ఖాళీ చేతులతో మిగిలిపోతున్నావా? మరి ఆ ప్రభు పాదాల దగ్గర గడిపిన స్త్రీ. బైబిల్లో 3 పర్యాయాలు మరియను గురించి ప్రభు పాదాల దగ్గర గడిపినట్టు కనపడుతుంది. ఈ అధ్యాయం 39వ వచనంలోను, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలోను మరియా సందర్భం వచ్చిన ప్రతిసారి దాదాపుగా యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర ఉండి నేర్చుకోవడానికి ఇష్టపడింది. ఈరోజు నువ్వు మరి ఇలాగా అలాంటి గొప్ప తగ్గింపుతో ప్రభువుని జీవితంలో, హృదయంలో చేర్చుకొని ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే అనుభవం నీకుందంటావా?
మరియలో ఉన్న మరొక లక్షణం యేసు ప్రభువారు అన్నారు మరియని గురించి, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసు ప్రభువారు మరియని గురించి ప్రశంసించారు. మరియ మంచిది ఎన్నుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. జాగ్రత్తగా గమనించండి. ఆహ్వానించింది మార్త, ఆశీర్వదించబడింది మరియ. గద్దించబడింది మార్త, ప్రశంసించబడింది మరియ. మేలు పొందుకుంది మరియ. ఈరోజు మనం ఎవరమంటాం? మార్తకు సంబంధించిన తమ్ముళ్ళు చెల్లెలంగా ఉన్నామా? మరియకు సంబంధించిన తమ్ముళ్ళు చెల్లెలంగా ఉన్నామా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ మనకు చెరువులో ఉన్నప్పుడు, ఆయన రాకడ మనకు సమీపంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం సిద్ధపడదాం. యేసు ప్రభు ఆ ఇంటిలో ఉండగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది మార్త. ఈరోజు ప్రభు మనకు ప్రాణం ఇచ్చినప్పుడే, ఆయుష్కాలం ఉన్నప్పుడే ప్రభువును మన జీవితంలో చేర్చుకోవటానికి, ఆయన మన హృదయంలో చేర్చుకుని మనకు సిద్ధపడాలి. ఇంకా మరియల మార్తలాగా ప్రభువును దూరంగా ఉంచకూడదు, ప్రభువుతో సంబంధం లేకుండా ఉంచకూడదు. మరొకసారి నీకు అలాంటి గొప్ప అవకాశం రాకపోవచ్చు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనంలో యేసు అనబడిన వ్యక్తి ఆ తర్వాత అవకాశం పొందగోరి ఎంత ఏడ్చినా కూడా అతనికి అవకాశం లేకుండా పోయిందట. తర్వాత చూద్దాం, ఇంకొక అవకాశం వస్తుంది కదా అని అనుకున్నారేమో. మరొకసారి అతనికి ఛాన్స్ రాలేదు. యేసు ప్రభువు నీకు చెరువుగా ఉన్నప్పుడు, ఆయన రక్షణ నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆ రక్షణ సంపాదించుకోవడానికి మరీలాగా మనం ప్రభు పాదాల దగ్గర గడిపే అనుభవంలోకి రావాలి. కానీ ప్రభువును దూరంగా ఉండి నువ్వు ఆ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఆ బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి యేసు ప్రభువుతో వెళ్ళగలిగారు. బుద్ధి లేని వారు వెలుపల మాత్రమే ఆగిపోయారు. ఈరోజు మనం బుద్ధి కలిగిన వారంగా సమయం ఉండగానే మన ప్రాణములను ప్రభువు కొరకు సమర్పించుకుందాం. అవకాశం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువును మన జీవితానికి ఆహ్వానించుతాం. ఆ మహా గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుని ఇహమందు పరమందు ఆయన బిడలుగా ఉండే గొప్ప భాగ్యం ప్రభువు మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఇంకా ప్రాణులతో ఉండగా, ప్రభు అక్కడ సమీపంగా ఉండగానే మన ఆత్మీయతను సిద్ధపరచుకొని ప్రభువుతో కూడా ఉండే మహా గొప్ప భాగ్యాన్ని మనం అందరము పొందుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మార్త ప్రభువా పిలిచింది, కానీ పక్కన పెట్టి తన పనుల్లోకి వెళ్ళిపోయింది. మరి అదే అవకాశాన్ని ఉపయోగించుకొని బహు గొప్పగా ఆత్మీయమైన సత్యములను అనేకము నేర్చుకుని ఆశీర్వదించబడింది. ఆయన అంత గొప్ప భాగ్యమో, మీ పాదాల చెంత గడిపే భాగ్యమో ఆ మరీకు అనుగ్రహించబడినట్లుగా ఈరోజు శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభు, ఆయన మార్తలో బలహీనతలు కాక, మా పనులను బట్టి మిమ్మల్ని పక్కన పెట్టేవారంగా కాక, పని బిజీ, వర్క్ బిజీ అంటూ మా ప్రభు మిమ్మల్ని మేము నిర్లక్ష్యం చేసేవారంగా కాకనాయన, మా జీవితాల్లో అవసరమైనది ముందు రక్షణ, మా జీవితంలో అత్యంత అవసరమైనది మా దేవుడు అంటూ మా ప్రభు మొట్టమొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చిన తర్వాత, మీతో సరైన సహవాసం సంబంధం మేము కలిగిన తర్వాత, ఆ తర్వాతనే మరి ఏదైనాను అనే ఆత్మీయ జీవితంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించడానికి మీ కృప చూపమని, మమ్మను మా ప్రాంత ప్రజలు, మా దేశ ప్రజలందరినీ మీరు రెక్కల చాటును భద్రపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నాం.